ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అండి. మరి ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు కల్వరీ మార్గం మరి సారపాక చర్చ్ నందు స్వస్థత విడుదల పరిచర్య మరి శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందండి. ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని అనేక మంది రోగులు బాగుపరచబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోగాలతో బాధపడుతున్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ వ్యాధి బాధల్లో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా మరి ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సాయంకాల స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. బలమైన అభిషేకముతో కూడిన ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. విడుదల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చీకటి దురాత్మ శక్తులతో విడిచబడుతున్నారా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, దైవ కార్యాలు పొందుకునండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అలాగే మరి ప్రతిదినం వాగ్దానాలు మనం వింటున్నాం. ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత చక్కని వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. నిజంగా మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు కదండి. ఆయన అన్నారు, నేనే నిన్ను స్వస్థపరిచే యెహోవానని ప్రభు మనకు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. మరి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. రోగశయ్య మీద అనగా మంచం మీద పడున్నావేమో, ఒకవేళ నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న వ్యాధిని బట్టి ఒకవేళ మంచానికి పరిమితం అయిపోయిన పరిస్థితి ఏమో. దేవుని బిడ్డ, నీ దగ్గరికి ఎవరు రావట్లేదా? ఎవరు నేను పట్టించుకోవట్లేదా? ఎవరు నేను బాగు చేసేవారు లేరా? ఎవరు నేను స్వస్థపరిచేవారు లేరా? వైద్యులు కూడా విడిచిపెట్టారా? ఒకవేళ బాధతో కృంగిపోయి నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని అనుకుంటున్నావా? నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నిన్ను ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. రోగశయ్య మీద నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. ఏ రోగమైనా నిన్ను ముట్టుకుని స్వస్థపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుని బిడ్డలారా, మరి ఏ రోగంతో ఉన్నా యేసయ్య నేను ముట్టి బాగు చేస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుల్ని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి కుష్ఠరోగుల్ని, బలహీనుల్ని, నానావిధ రోగాలతో పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య ముట్టి స్వస్థపరిచాడు కదా. అలాగే నిన్ను కూడా నేను స్వస్థపరుస్తా, నువ్వు భయపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నిన్ను నేను స్వస్థపరుస్తానని దేవుడి ఉదయకాలం నీకు వాగ్దానం ఇస్తున్నారు. మరి వాగ్దానాన్ని నమ్ముతున్నావా? రిసీవ్ చేసుకున్నావా? మరి ఎంత రోగమైనా ఈరోజు నీకు తొలగిపోతుంది. యేసయ్య నన్ను ముట్టి స్వస్థపరుస్తున్నారని నువ్వు నమ్ముతూ యేసయ్యకు థ్యాంక్స్ చెప్తావా? ఈ రోజున ఆయనకు
నువ్వు థ్యాంక్స్ చెప్తే యేసయ్య సంతోషించే దేవుడై ఉన్నాడు. ఆయన నేను ముట్టుకుని బాగు చేసే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడు వాగ్దానం నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ర మహోన్నతులకు దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. నాయన, ఇదిగో రోగాల చేత ఇదిగో మంచం మీద పడి ఉన్నారేమో ప్రభా, మంచానికే పరిమితమైపోయిన పరిస్థితులు ఎవరైనా ఉన్నారేమో ప్రభా, వారందరిని ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి విధమైన వ్యాధుల నుంచి విడుదల కలుగును గాక. అయ్యా, క్యాన్సర్తో బాధపడుతున్నారేమో, హెచ్ఐవితో బాధపడుతున్నారేమో అయ్యా, ఇదిగో తండ్రి, వారి శరీరంలో ఏ రోగం ఉన్నా, టీబీ కావచ్చు నాయన, ఏ విధమైన నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి తాకే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత ఇచ్చిన దేవుడో ప్రభా, మేము నమ్ముతున్నాం ప్రభా. సంపూర్ణ స్వస్థత నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీరు సంపూర్ణ స్వస్థత ఇచ్చినందుకు వందనాలు. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ దినం నీ ప్రజెన్స్తో నింపి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.